ఒకరోజు కృష్ణుడు, రాధ, బలరాములు గోకులం పొలంలో ఆడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో కృష్ణుడు మైదానంలో ఒక పురాతన పత్రిక కనుగొన్నాడు. ఆ పత్రికలో రహస్యమైన చిహ్నాలుండి దాచిన వస్తువులు ఉన్న ప్రదేశాన్ని సూచించాయి. కృష్ణుడు, రాధ, బలరాములు కలిసి ఆ ప్రదేశంలో అన్వేషణ ప్రారంభించారు. 2025లో మీరు ఒక మంచి యానిమేషన్ స్టోరీకి సంబంధించిన ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే లిటిల్ కృష్ణ కేటగిరీ పైన ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లోకి వెళ్ళి లిటిల్ కృష్ణ అని టైప్ చేయండి, వీడియో చూడండి. 18 మిలియన్స్, 10 మిలియన్, 13 మిలియన్, 7.4 మిలియన్, 27 మిలియన్. సో ఇట్లా మనకు లిటిల్ కృష్ణ కంటెంట్ పైన వీడియోస్కి చాలా వ్యూస్ వస్తాయి. సో ఈరోజు వీడియోలో లిటిల్ కృష్ణకి సంబంధించిన ఒక యానిమేషన్ 3D వీడియోని ఎట్లా క్రియేట్ చేయాలి సింపుల్ స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ మనము కంటెంట్ ప్రిపేర్ చేద్దాం. సో మనం లిటిల్ కృష్ణకి సంబంధించిన వీడియోస్ జనరేట్ చేయాలంటే ఫస్ట్ మనకు టాపిక్ ఐడియాస్ అయితే చాలా ఇంపార్టెంట్. సో మీరు చాట్ జీపీటీ కానీ డీప్ సీక్ కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఈ ప్రాంప్ట్ ఇవ్వండి, 100 స్టోరీ ఐడియాస్ ఫర్ లిటిల్ కృష్ణ ఇన్ గోకులం అని చెప్పి. సో ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. సో వీటిలో మనకు టాపిక్ సెలెక్ట్ చేసుకోవడము, తర్వాత ఇమేజ్ క్రియేట్ చేయడము, వీడియో జనరేట్ చేయడము, సో ప్రాంప్ట్ జనరేట్ చేయడము, ఇవి మెయిన్ టాస్క్ ఒక మంచి 3D యానిమేషన్ వీడియో క్రియేట్ చేయడానికి. సో దీంట్లో మీరు నచ్చిన టాపిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ టాపిక్స్ అన్నీ ఒక గూగుల్ డ్రైవ్ పేజ్లో సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత మనం ఈ కంటెంట్ పైన అంటే ఈ కేటగిరీ పైన ఛానల్ రన్ చేస్తే మనము ప్రతిసారి టాపిక్ని సెర్చ్ చేయకుండా ఇలా టాపిక్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఈ ప్రాంప్ట్ ఇవ్వండి. ఈ ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకోవచ్చు. సో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నేను ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో 3 మెయిన్ క్యారెక్టర్స్ అన్నాం కదా, కృష్ణ, రాధ, బలరామ. సో ఈ 3 క్యారెక్టర్స్ యాడ్ అయ్యాయి. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ విలేజ్, వాయిస్ ఎల్డర్స్ ఇట్లా. సో ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్, మోషన్ ప్రాంప్ట్, క్యారెక్టర్స్, యాక్షన్. సో ఇట్లా మీకు మొత్తము 8 క్రియేట్ అవుతాయి. సో 8 క్రియేట్ అయ్యాయి. కాకపోతే దీంట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే, సో ఇక్కడ కృష్ణ అని ఉంది కదా, సో కృష్ణ అనే క్యారెక్టర్ దగ్గర మనకు క్యారెక్టర్ డీటెయిల్స్ అనేది యాడ్ కాలేదు. సో ఇట్లా వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాంప్ట్, ఈ ప్రాంప్ట్ యాడ్ చేయండి. ఇన్ అబోవ్ ఇమేజ్ ప్రాంప్ట్స్ వెన్ ఎవర్ క్యారెక్టర్ అపియర్స్ యాడ్ క్యారెక్టర్ డీటెయిల్స్ మెన్షన్డ్ అబోవ్ దెన్ ఈజీ టు క్రియేట్ కన్సిస్టెంట్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఇక్కడ మనకు కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ని కాపీ చేసుకోండి కృష్ణ నుంచి. నెక్స్ట్ ఎంటర్. సో ఇట్లా చేసినా కూడా మన కన్సిస్టెంట్ క్యారెక్టర్స్లో డీటెయిల్స్ అనేది ప్రాపర్గా రాకపోతే సో మనం మాన్యువల్గా యాడ్ చేయాలి. సో వచ్చింది చూడండి, ఇక్కడ కృష్ణ దగ్గర కృష్ణ డీటెయిల్స్ వచ్చాయి, రాధా దగ్గర రాధా డీటెయిల్స్ వచ్చినాయి. సో ఇమేజ్ ప్రాంప్ట్ అనేది మీకు ప్రాపర్గా వచ్చింది. ఓకే, రాధా, బలరామ. సో ఇప్పుడు మనము వీటికి ఇమేజ్ ప్రాంప్ట్స్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ ప్రాంప్ట్ను మొత్తం కాపీ చేసుకొని మనకు ఇమేజ్ జనరేషన్లో మెయిన్గా 3 వెబ్సైట్స్ యూజ్ అవుతాయి. ఒకటి లియోనార్డో, రెండోది పిక్లుమన్, మూడోది క్రియా. ఫోనిక్స్ 0.9 పెట్టుకోండి. డైనమిక్ అయినా సినిమాటిక్ స్టైల్ అయినా పెట్టుకోండి. ఇక్కడ పిక్లుమన్ ఆర్ట్ ఆర్ పిక్లుమన్ రియలిస్టిక్ అని పెట్టండి. 9:16 2 ఇమేజెస్. ఎంటర్. సో ఈ విధంగా టోటల్ 8 ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో మనకు టోటల్ 100% కాకపోయినా అట్లీస్ట్ ఒక 60 to 70% అయినా క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే సేమ్ ఉన్నాయి. సో ఇమేజెస్ క్రియేట్ అయిన తర్వాత మీకు ఏ ఇమేజెస్ అయితే ప్రాపర్గా వచ్చాయో ఆ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు ఇమేజెస్ క్రియేట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇమేజ్ టు వీడియో క్రియేట్ చేయాలి. సో దానికోసం మనకు డిజైన్ అనే వెబ్సైట్ బాగా యూజ్ అవుతుంది. ఈమెయిల్ అయితే లాగిన్ అయితే మీకు 300 క్రెడిట్స్ వస్తాయి. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్లలో ఒక్కొక్క ఇమేజ్ని మీరు దీంట్లో కాపీ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు మోషన్ ప్రాంప్ట్స్, ప్రతి ఇమేజ్కి మనం మోషన్ ప్రాంప్ట్ జనరేట్ చేస్తాం కాబట్టి మోషన్ ప్రాంప్ట్స్ కాపీ చేసుకోండి. ఇక్కడ మోషన్ ప్రాంప్ట్, పేస్ట్, జనరేట్. సో చూడండి, మనం ఇచ్చిన ఇమేజ్కి వీడియో ప్రాంప్ట్కి ఒక పర్ఫెక్ట్ వీడియో అయితే జనరేట్ అయింది. 10 seconds వీడియో చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. సో ఇట్లా మనము డిజైన్లో చాలా హై క్వాలిటీ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు జస్ట్ ఒక 30 credits తోటి. సో ఇది ఫస్ట్ ఇమేజ్. అండ్ సెకండ్ ఇమేజ్ కోసం అప్లోడ్ పైన క్లిక్ చేయండి. అప్లోడ్ పైన క్లిక్ చేసేసి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సేమ్ మనకు సెకండ్ సీన్లో ఏదైతే ప్రాంప్ట్ ఉందో ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి. ఇక్కడ మీకు మోషన్ ప్రాంప్ట్ ప్రాపర్గా రాకపోతే ఇమేజ్ ప్రాంప్ట్నే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని
ఇక్కడ పేస్ట్ చేయండి. సో సేమ్ ప్రాసెస్ ప్రతి ఇమేజ్లో చేయాలి జనరేట్. సో 8 ఇమేజెస్కి 8 వీడియోస్ అయితే జనరేట్ చేశాము. సో జస్ట్ ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఇమేజ్ సంబంధించిన మోషన్ ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఇట్లా మనకు అవుట్పుట్ అయితే జనరేట్ అవుతుంది. రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ వీడియో పైన క్లిక్ చేయండి. సేవ్ పైన క్లిక్ చేయండి, వీడియో సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు స్క్రిప్ట్ కావాలి. సో నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో మనకి ఇట్లా తెలుగులో స్టోరీ అయితే క్రియేట్ అయింది. సో మనం ప్రాంప్ట్ ఇచ్చాం కదా దీనికి తెలుగులో రాయమని చెప్పి. సో ఈ విధంగా మనకు తెలుగులో ఒక స్టోరీ అయితే క్రియేట్ అయింది. సో ఈ స్టోరీని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీకు లూసిడ్ టీటీఎస్ అని ఉంటుంది, dreamsys.co.in అని చెప్పి. తెలుగు వాయిస్ ఓవర్కి బెస్ట్ వెబ్సైట్ ఇది. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ ఉన్న వాయిస్లలో మీకు ఏ వాయిస్ అయితే సూటబుల్ అవుతుందో ఆ వాయిస్ను సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా దీంట్లో మనం మంచి మంచి వాయిస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఫైనల్గా ఎడిటింగ్. సో ఎడిటింగ్కి మీరు క్యాప్కట్ కానీ ఫిల్మోరా కానీ యూజ్ చేయొచ్చు. సో 16:9 పెట్టుకోండి న్యూ ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఏవైతే మనం డౌన్లోడ్ చేసుకున్నామో అవన్నీ కాపీ చేసుకోండి. సో ఈ విధంగా మనము ఇందులో ఇమేజెస్కి వాయిస్ ఓవర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ యాడ్ చేసి ఫైనల్గా వీడియోని అయితే సేవ్ చేసుకోవాలి. సో ఇట్లా మీరు ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి ఒక మంచి మంచి లిటిల్ కృష్ణ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. వీటికి రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మానిటైజేషన్ అయితే మనీ అనేది చాలా ఎర్న్ చేయొచ్చు. సో మనకు ఏ వాయిస్ తోటి అయితే ప్రజెంట్ అయితే ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదు. బట్ మంచి రియలిస్టిక్ వాయిస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి.